గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురం. మనము 3వ అధ్యాయం కర్మయోగంలో శ్లోకాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నాము. 3వ అధ్యాయము కర్మయోగము చదవడం వలన, వినడం వలన, ఎంతో కొంత అయినా సరే ఆచరించడం వలన ఫలితం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గీతా మహత్యము పద్మపురాణాంతర్గతంగా ఉంటుంది. అందులో వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణమూర్తి మహాలక్ష్మీదేవికి గీతామహత్యం వివరిస్తే, కైలాసనాథుడైన పరమశివుడు పార్వతీదేవికి గీతామహత్యాన్ని వివరించడం జరిగింది. మనము కర్మయోగము అధ్యయనము చేయడము, శ్రవణము చేయడము, ఎంతో కొంత ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం యొక్క మహత్యాన్ని శివుడు పార్వతికి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ప్రియా, పూర్వము జనస్థానంలో కౌశిక వంశోద్భవుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన జాతి ధర్మాలను విడిచి వైశ్య ధర్మమైన వ్యాపారము చేస్తూ ఉండేవాడు. అతనికి పరస్త్రీలతో వ్యభిచరించే వ్యసనం కూడా ఉండేది. ఎల్లప్పుడూ జూదమాడుచు, మద్యం సేవిస్తూ, వేటాడుతూ జీవులను హింసించేవాడు. అతని సంపద అంతా పోయిన తరువాత ఆ ప్రాంతము వదిలి ఉత్తర దేశం పోయి మరలా వ్యాపారం చేసి చాలా ధనముతో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో దూరపు ప్రయాణం వల్ల బాగా అలసట చెందాడు. సూర్యాస్తమయము తరువాత చిక్కని చీకటి అలుముకున్న సమయంలో ఒక దొంగల ముఠ అతనిని చావబాది ధనం దోచుకుపోయారు. అతడు మరణించాడు. ధర్మలోపం వల్ల అతడు ఒక భయంకర ప్రేతముగా ఆవిర్భవించాడు. అతని కొడుకు ధర్మబుద్ధి కలవాడు, వేద విద్వాంసుడు. చాలా కాలమై బయలుదేరి వెళ్ళిన తండ్రి ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ఇల్లు విడిచి వెతుక్కుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎంతోమంది ప్రయాణికులను అడుగుతూనే ఉన్నాడు, కానీ తండ్రి సమాచారం లేదు. ఒక రోజున తన తండ్రి మిత్రుడొకడు ఎదురయ్యాడు. అతని ద్వారా తండ్రి వృత్తాంతాన్ని, మరణ వార్తని తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. అతడు విద్వాంసుడు, బుద్ధిశాలి కదా. ఆలోచించి తండ్రికి పరలోక కర్మలు చేయాలని తలంచాడు. కాశీకి పోవాలనుకున్నాడు. మార్గమధ్యంలో 7-8 మజిలీలు చేసి 9వ నాడు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయి ప్రేతమైన వృక్షము క్రిందనే నీడ కోసం నిలబడ్డాడు. అక్కడే అతడు సేద తీర్చుకొని సంధ్యోపాసన చేసి భగవద్గీత 3వ అధ్యాయము అంటే కర్మయోగం పఠించాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పైకి చూశాడు. భయంకర ఆకారంతో తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం, దానికి వ్రేలాడుతూ ఉన్న అనేక క్షుద్ర గంటలు, దాని కాంతికి అన్ని వైపులా వెలుగులు. ఈ దృశ్యము చూసి అతని మనోవ్యధ కొంత తీరింది. ఆ విమానం ఎక్కిన తండ్రికి అద్భుతమైన దివ్యరూపం ప్రాప్తించింది. తండ్రి పీతాంబరాలు ధరించాడు. మునిజనులు అతనిని స్తుతిస్తున్నారు. పుత్రుడు ఆయనకు నమస్కరించి ఆశీస్సులు పొందాడు. తర్వాత తండ్రిని వృత్తాంతమంతా అడిగాడు. తండ్రి ఇలా చెప్పనారంభించాడు. కుమారా, నీవు భగవత్ ప్రేరణచే గీతలోని 3వ అధ్యాయాన్ని పఠించావు. అది విని నేను సమస్త కర్మబంధాల నుండి, ఈ ప్రేతాత్మ నుండి విముక్తి పొందాను. చాలా సంతోషం. ఇక నీవు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే నీవు కాశీకి వెళ్ళదలిచిన ప్రయోజనము ఈ సమయంలో ఇక్కడే 3వ అధ్యాయ పఠనం వల్ల లభించింది అన్నాడు. తండ్రి మాటలు విని పుత్రుడు, తండ్రి, నాకేదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహించండి. ఇంకా నేను చేయగల మహత్తర కార్యం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని కోరాడు. అంతటి తండ్రి, పుణ్యాత్మ, నీవు ఈ పఠనాన్ని మరొకసారి సాగించాలి. నేను కావించిన పాపకర్మలనే నా సోదరుడు కూడా ఆచరించాడు. అందుచేత అతడు ఘోర నరకంలో పడి ఉన్నాడు. నీ వల్ల అతడు కూడా ఉద్ధరింపబడాలి. అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షం సిద్ధించాలి. ఇది నా కోరిక. నా కోసం నీవు గావించిన ఈ అనుష్ఠానము ఇతరుల కోసము కూడా ఆచరించడం మంచిది. ఆ పుణ్యం వల్ల నా పూర్వీకులందరూ నరక యాతనల నుండి విముక్తులై అనతి కాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అని చెప్పాడు తండ్రి. అయ్యా, మీ కోరిక మేరకు సమస్త జీవుల నరక బాధలు తొలగిపోవటకు భగవద్గీత 3వ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను అని కుమారుడు చెప్పగా, తదాస్తు, నీకు శుభమగుగాక, నాకు అత్యంత ప్రియమైన కార్యము సిద్ధించింది అంటూ తండ్రి పుత్రుడిని ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు. కొడుకు తిరిగి జనస్థానము వచ్చి శ్రీకృష్ణ భగవానుని సుందర మందిరములో కూర్చొని తండ్రి ఆదేశానుసారము గీత 3వ అధ్యాయాన్ని మరలా పఠించాడు. ఆ పుణ్య ఫలాన్ని ధారపోసి నరక జీవులకు విముక్తి కలిగించుటకు ప్రయత్నించాడు.
ఇంతలో విష్ణుదూతలు నరకవాసులను విడిపించడానికి యముని వద్దకు వెళ్ళారు. యముడు కుశల ప్రశ్నలతో వారిని సత్కరించాడు. వారు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తరువాత వారు వచ్చిన కారణం అడిగాడు. పితృలోకపతి యమధర్మరాజు, యమరాజా, శేషశయ్యపై సుఖంగా పరుండే విష్ణుమూర్తి వారు మీకోసం మాచే ఒక సందేశం పంపారు. మీ కుశలము కనుక్కున్న తరువాత నరకములో ఉన్న సమస్త ప్రాణులను విడిచిపెట్టవలసిందిగా తెలుపమన్నారు అని చెప్పారు దూతలు. మహాతేజస్యాలి అయిన విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసా వహించి మన్నించి యముడు ఆలోచింపసాగాడు. ఆదేశానుసారము మదోన్మత్తులైన ఆ నరకవాసులందరినీ విడిచిపెట్టి వారితో పాటు తాను కూడా విష్ణుమూర్తి సన్నిధికి క్షీరసాగరానికి వచ్చాడు. క్షీరసాగరంలో కోటి ఆదిత్యుల తేజస్సు కలిగి నీలోత్పల సమాన శ్యామసుందరుడు, లోకనాథుడు, జగద్గురువు అయిన శ్రీహరిని చూశాడు. భగవంతుడి దివ్య తేజస్సు వల్ల శేషనాగుని శిరస్సు పైన మణులు మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆయన చాలా అందంగా ఉన్నాడు. ఆయన హృదయం ప్రసన్నతతో నిండి ఉంది. భగవతి మహాలక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకంగా ఆయనను సేవిస్తూ ఉంది. 4 వైపులా యోగజనులు నిశ్చల ధ్యానంతో కీర్తిస్తున్నారు. దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించుటకు ఆయనను స్తోత్రం చేస్తున్నాడు. భగవంతుడు సంతుష్టుడై ఉన్న కారణముగా సమస్త జీవులలో ఆనందం గోచరిస్తుంది. జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధిక పుణ్యం సంపాదిస్తారో వారందరిపై విష్ణుమూర్తి ఒకేసారి తన కృపాదృష్టిని ప్రసరిస్తాడు. ఆయన తన స్వరూపమే అయిన అఖిల చరాచర జగత్తును ఆనందపూర్వకమైన దృష్టితో ఆమోదిస్తున్నాడు. శేషనాగుని ప్రబలచే వెలుగొందుచు దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడై నీలోత్పలం వంటి శ్యామల వర్ణం కలిగిన శ్రీహరి వెన్నెలి విరిసిన ఆకాశం వలె విరాజిల్లుతూ ఉన్నాడు. అట్టి పరమాత్మను దర్శించుకొని యముడు ఈ విధంగా స్తుతింపసాగాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నిర్మాతలైన ఓ స్వామి, మీ అంతఃకరణం ఎంతో నిర్మలమైనది. మీ ముఖతః వేదాలు ఆవిర్భవించాయి. తామే విశ్వస్వరూపులు, దాన్ని సృష్టించిన బ్రహ్మస్వరూపులు మీరే. మీకు వందనములు. జవసత్వాల వలన మీరు అజేయులు. దేవదానవుల అభిమాన గర్వాన్ని అణిచివేసిన మీకు నమస్కారము. స్థితి కోసము సత్వమయమైన శరీరము ధరించి విశ్వానికంతటికు ఆధారభూతులై సర్వవ్యాపకులైన మీకు నమస్కారం. సమస్త దేహధారుల పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయిన మీకు నా ప్రణామములు. ఫాలనేత్రాన్ని కొద్దిపాటిగా తెరిచిన సమస్త జగత్తు దహింపబడే మీ శక్తికి జోహార్లు. సమస్త ప్రపంచానికి గురువు, ఆత్మ, మహేశ్వరులు మీరే. అందుచే సమస్త భక్తజనులకు ముక్తి మీ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. మాయామయమైన ఈ సమస్త విశ్వములోనూ వ్యాపించి ఉండి కూడా మీకు మాయ వలన కానీ దాని నుండి పుట్టిన వికారముల వలన కానీ ఏమాత్రం మార్పు కలగదు. మాయాగుణాల మధ్యన ఉండి కూడా మీరు వాని ప్రభావానికి లోను కారు. మీ మహిమలు అనంతములు, వాటి వర్ణన ఎట్లు సంభవము. అందుచేత ఇక నేను మౌనంగా ఉండడం మంచిది అని ఈ విధంగా స్తుతించి యముడు చేతులు జోడించి, ఓ జగత్ప్రభు, జగద్గురు, తమ ఆదేశానుసారం ఈ జీవులందరినీ వారు సద్గుణరహితులు అయినప్పటికీ నేను విడిచిపెట్టాను. ఇప్పుడు నేను చేయవలసిన కార్యమేమైనా ఉన్నచో అనుగ్రహించండి అని వేడుకొన్నాడు. యముని మాటలు ఆలకించే మధుసూదనుడు అమృతరస పరిపూర్ణములైన మేఘ గంభీర వాక్కులతో, యమధర్మరాజా, నీవు అందరి ఎడా సమవర్తివై లోకులనందరి పాపాల నుండి ఉద్ధరింపుము. దేహదారులందరి భారాన్ని నీకు అప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను. అందుచేత నీవు నీ లోకానికి పోయి నీ కార్యములను నిర్వహించుకో అని పలికాడు. ఈ విధంగా చెప్పి భగవానుడు కూడా అంతర్ధానం చెందాడు. యముడు యమలోకానికి వెళ్ళాడు. అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారినే కాక నరకంలో పడి మగ్గుతూ ఉన్న జీవులనందరినీ ఉద్ధరించి తాను కూడా దేవ విమానం అధిరోహించి శ్రీ మహావిష్ణుధామైన వైకుంఠానికి చేరుకున్నాడు. ఇది భగవద్గీత 3వ అధ్యాయము. గీతామహత్యం దీనిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. ఇది విషయం. తన తండ్రిని దుర్గతుల నుండి ఉద్ధరించడానికి కాశీ వెళ్ళాలనుకున్న బ్రాహ్మణుడు వెళ్ళే అవసరం లేకుండా మధ్యలోనే భగవద్గీత కేవలం 3వ అధ్యాయమైన కర్మయోగం పఠించడం చేతనే అతడికి పిశాచత్వం నుండి విముక్తి కలిగింది తండ్రికి. అంతేకాదు భగవద్గీత పారాయణం చేయడం వలన నరకంలో పడి ఉన్న తన వంశం వారందరికి కూడా విముక్తి కలిగి ముక్తులైపోయారు. ఇప్పుడు చెప్పండి, పితృదేవతలను పరిపూర్ణంగా భగవద్గీత పారాయణము సంతోషపెడుతుందా లేదా? పితృదేవతలు భగవద్గీత ఏ కొంచెం పారాయణం చేసినా కూడా ఎంతో సంతోషించి మనల్ని మన వంశాన్ని ఆశీర్వదించి వారు తరిస్తారా లేదా? కాశీయాత్ర చేయడం కంటే కూడా, చార్ధామ్ యాత్ర చేయడం కంటే కూడా, క్షేత్రాలు తీర్థాలు సేవించడం కంటే కూడా
భగవద్గీత పారాయణం అధిక మహత్వం ఇస్తుందా లేదా? ఈ విషయం స్పష్టంగా పరంధాముడైన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మికి వివరిస్తే పరమశివుడు పార్వతీదేవికి వివరించి చెప్పడం జరిగింది. శివకేశవులిద్దరూ ఒప్పుకున్నారు. సమస్త తీర్థాల కంటే, సమస్త క్షేత్రాల కంటే, సమస్తమైన పూజల కంటే, సమస్తమైన కర్మల కంటే కూడా భగవద్గీత చాలా విశేషమైనది, చాలా మహత్వము కలిగినది. మనల్ని ఉద్ధరించేది, మన పితృదేవతల్ని, పూర్వీకులు నరకాన పడి వేగుతున్న వాళ్ళని కూడా ఉద్ధరించే అంత శక్తి భగవద్గీతలో ఉంది. చదవడం తేలిక, పైసా ఖర్చు లేదు, పెద్ద పరిశ్రమ లేదు. తేలిక మార్గం వివరించి చెబుతూ ఉన్నా కూడా, దాన్ని స్వయంగా శివకేశవులు ఒప్పుకొని చెబుతూ ఉన్నా కూడా ఇంకా పట్టనట్టు ఉంటే ఎలాగండి? చక్కగా భగవద్గీత చదవండి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పి చదివించండి, మానవ జన్మను తరింపజేసుకోండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.